వెల్కమ్ టు ఐఏసీఈ ఆర్ఆర్సీ గ్రూప్ డి టెస్ట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కన్సిడర్ యాజ్ అ నాన్ కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ? ఈ క్రింది వాటిలో ఏది సాంప్రదాయేతర శక్తి వనరుగా పరిగణించబడుతుంది అని అడిగారు. ఆప్షన్స్లో సోలార్, న్యూక్లియర్ పవర్, కోల్, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్. న్యూక్లియర్ పవర్, కోల్, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ మూడు కూడా మనకి కన్వెన్షనల్ ఎనర్జీ సోర్స్లోకి వస్తాయి. సో సోలార్ ఎనర్జీ అనేది రినవబుల్ ఎనర్జీలోకి అండ్ యాజ్ వెల్ యాజ్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్స్ కింద మనం కన్సిడర్ చేస్తాం. సోలార్ కానీ నెక్స్ట్ వచ్చేసి మనకి విండ్, టైడల్ ఇవన్నీ కూడా నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్లోకి వస్తాయి. సోలార్, విండ్, టైడల్ ఎనర్జీ. సో దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్. నెక్స్ట్ వన్, రింగ్ ఆఫ్ ఫైర్ ఈజ్ ఫౌండ్ కామన్లీ ఇన్. సో రింగ్ ఆఫ్ ఫైర్ అనేది ఎక్కడ కనిపిస్తుంది అని అడిగారు. జనరల్గా మనకి పసిఫిక్ ఓషన్ చుట్టూ కూడా మోస్ట్లీ యాక్టివేటెడ్ వాల్కెనోస్ ఉంటాయి, క్రియాశీల అగ్నిపర్వతాలు అంటారు. సో ఈ యాక్టివేటెడ్ వాల్కెనోస్ అన్నీ కూడా పసిఫిక్ ఓషన్ చుట్టూ ఎక్కువగా కనిపించడం వల్ల సో ఇట్ ఈస్ నోన్ యాజ్ అ రింగ్ ఆఫ్ ఫైర్. ద రింగ్ ఆఫ్ ఫైర్ ఈజ్ మోస్ట్లీ ఫౌండెడ్ ఇన్ పసిఫిక్ ఓషన్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఇంకొకటి, ప్రపంచంలో చాలా మోస్ట్ యాక్టివేటెడ్ వాల్కెనోస్ ఉంటాయి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. వన్ ఆఫ్ ద మోస్ట్ యాక్టివేటెడ్ వాల్కెనో బ్యారెన్, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఇండియా. అండమాన్ అండ్ నికోబార్లో మనకి బ్యారెన్ యాక్టివేటెడ్ వాల్కెనో ఉంది. దాంతోపాటు ప్రపంచంలో ఇంపార్టెంట్ యాక్టివేటెడ్ వాల్కెనోస్గా మనకున్నది మౌంట్ కిలౌయి అంటాం. సో కిలౌయి అగ్నిపర్వతం విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ హవాయియన్ ఐలాండ్స్. సో ఇట్ ఈస్ ఆల్సో మోస్ట్లీ యాక్టివేటెడ్ వాల్కెనో ఇన్ ద వరల్డ్. వన్ ఆఫ్ ద క్రియాశీల అగ్నిపర్వతం, వన్ ఆఫ్ ద యాక్టివేటెడ్ వాల్కెనోగా ఉన్నది కిలౌయి విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ హవాయియన్ ఐలాండ్. నెక్స్ట్ వచ్చేసి మనకి మౌంట్ యాట్నా, ఇది కూడా వాల్కెనోనే. సో వాల్కెనోస్కి ఎగ్జాంపుల్గా చెప్పచ్చు మౌంట్ యాట్నా, Mount Stromboli. So these are all best example for that activated volcanoes in the world. నెక్స్ట్ వన్ చూద్దాం. అలాగే విచ్ ఓషన్ ఈజ్ ఇన్ ఎస్ షేప్ అని అడుగుతారు. సో ఎస్ షేప్లో ఉండే ఓషన్ మనకి వచ్చేసి అట్లాంటిక్ ఓషన్. ఇటు సైడ్ యూరోపియన్ కాంటినెంట్, ఇటు సైడ్ ఆఫ్రికన్ కాంటినెంట్, ఇటు సైడ్ నార్త్ అమెరికా, ఇటు సైడ్ సౌత్ అమెరికా. అటు అమెరికాకి, యూరప్కి, ఆఫ్రికాకి కాంటినెంట్స్ మధ్యలో ఉండే ఎస్ ఆకారపు ఓషన్ మనకి అట్లాంటిక్ ఓషన్. సో ఇక్కడ క్వశ్చన్, ద సైమన్ కమిషన్ వాజ్ ఫార్మ్డ్ టు రివ్యూ. సో సైమన్ కమిషన్ని దేనికోసం ఫామ్ చేశారని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకి భారతదేశంలో శాసనసభలు, తదుపరి సంస్కరణల కోసం భారతదేశం యొక్క అధికారాల కోసం వైస్రాయ్ స్థానం అండ్ భారతదేశానికి ఒక రాజ్యాంగం. సో సైమన్ కమిషన్ ఈజ్ ఫార్మ్డ్ టు రివ్యూ ద ఫిట్నెస్ ఆఫ్ ఇండియా ఫర్ ద ఫర్దర్ రీఫార్మ్స్. సో ఇండియాలో ఫర్దర్ రీఫార్మ్స్ కోసం, ఫర్దర్ సంస్కరణల కోసం సైమన్ కమిషన్ అనే దాన్ని క్రియేట్ చేసి ఇండియాకి పంపడం జరిగింది. సో సైమన్ కమిషన్ ఇండియాకి వచ్చిన తర్వాత దీనికి వ్యతిరేకత ఇండియాలో ఎక్కువగా ఏర్పడింది. సో దీన్ని వ్యతిరేకించిన దాంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్గా లాలా లజపత్ రాయ్ అని చెప్పొచ్చు. లాలా లజపత్ రాయ్ ఇచ్చిన నినాదం గో బ్యాక్ సైమన్ కమిషన్ అనే నినాదాన్ని ఇచ్చారు, గో బ్యాక్ సైమన్. అండ్ నెక్స్ట్ లాలా లజపత్ రాయ్ మనకి ఏవైతే పాకిస్తాన్లో ఇప్పుడు ప్రస్తుతం లాహోర్ ప్రాంతాల్లో జరిగిన సమావేశాల్లో పోలీస్ లాఠీ చార్జ్ వల్ల అనుకోకుండా దాని తర్వాత చనిపోవడం జరిగింది. సో లాలా లజపత్ రాయ్ ఇచ్చిన మెయిన్ నినాదం గో బ్యాక్ సైమన్ అనే నినాదాన్ని ఇచ్చారు. సైమన్ కమిషన్ ఈజ్ అపాయింటెడ్ ఫర్ ఇండియన్ ఫర్దర్ రిఫార్మ్స్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద కైలాష్ టెంపుల్ ఎట్ ఎల్లోరా వాజ్ బిల్ట్ బై దట్. సో మనకి మహారాష్ట్రలోని ఎల్లోరాలో ఉన్న కైలాసనాథ టెంపుల్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారని అడుగుతున్నారు. చాళుక్యాస్, పల్లవాస్, చోళాస్, రాష్ట్రకూట. సో రాష్ట్రకూటులు కన్స్ట్రక్ట్ చేసిన టెంపుల్ మనకి కైలాస టెంపుల్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఎల్లోరా. సో ఎల్లోరా అజంతాలోనే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రాక్ కట్ టెంపుల్గా మనం ఈ కైలాస టెంపుల్ని చెప్పచ్చు. అలాగే చోళలు వచ్చేటప్పటికి గంగైకొండ చోళాపురం, Gangaikonda Cholapuram and as well as Brihadishwara temple. These both temples are constructed by the Cholas in different places of Tamil Nadu. The two great Mughal rulers who wrote the own memories are. సో వాళ్ళ బయోగ్రఫీస్ని, ఆటోబయోగ్రఫీస్ని రాసిన ఇద్దరు మొఘల్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరిని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో మనకి బాబర్ అండ్ హుమయూన్.
హుమయూన్ నామా ఈజ్ రిటర్న్ బై గుల్బదాన్ బేగం. హుమయూన్ నామా అనే దాన్ని గుల్బదాన్ బేగం రాశారు. ఈయన ఆటోబయోగ్రఫీ రాయలేదు కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. సో అగైన్ హియర్ వీ హ్యావ్ అ హుమయూన్. అండ్ నెక్స్ట్ వన్ బాబర్ అండ్ జహంగీర్, జహంగీర్ అండ్ షాజహాన్. సో బాబర్ అండ్ జహంగీర్ wrote their own memories and their own autobiographies రాసిన మొఘల్ ఎంపైరర్స్ ఒకళ్ళు జహంగీర్ అండ్ రెండోది వచ్చేసి బాబర్. సో ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద ఫస్ట్ ముస్లిం రూలర్ టు ఇంట్రడ్యూస్ ద సిస్టమ్ ఆఫ్ ప్రైస్ కంట్రోల్ వాజ్. మొట్టమొదటి ముస్లిం పాలకుడు ఎవరు ఆర్థిక ధరల నియంత్రణ వ్యవస్థని ప్రవేశపెట్టారు? యాక్చువల్గా ఢిల్లీ సుల్తాన్లు ప్రారంభించిన రూలింగ్ చేయడం ప్రారంభించిన తర్వాత చాలా వాటిల్లో సంస్కరణలు తీసుకొచ్చిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్ అల్లావుద్దీన్ ఖిల్జీ. మనకి దాగ్ సిస్టమ్ అనే దాన్ని తీసుకొచ్చారు, దాగ్ వ్యవస్థ, బ్రాండింగ్ ఆఫ్ హార్సెస్ కోసం. నెక్స్ట్ మార్కెట్ వ్యవస్థలో సంస్కరణలను తీసుకొచ్చారు. సో నెక్స్ట్ మనకి సోల్జర్స్, ఆర్మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సాలరీస్ ఇచ్చే పద్ధతిలో సంస్కరణలను తీసుకొచ్చారు. అలాగే నెక్స్ట్ అల్లావుద్దీన్ ఖిల్జీ ఇస్ ద ఫస్ట్ ముస్లిం రూలర్ హూ ఇంట్రడ్యూస్డ్ ద సిస్టమ్ ఆఫ్ ప్రైస్ కంట్రోలర్. సో ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్, మొహమ్మద్ బిన్ తుగ్లక్. ఆల్రెడీ తెలుసు, మళ్ళీ రిపీట్ చేస్తున్నా. 1327లో మొహమ్మద్ బిన్ తుగ్లక్ షిఫ్టెడ్ క్యాపిటల్ ఫ్రమ్ విచ్ ప్లేస్ టు విచ్ ప్లేస్ అంటే ఢిల్లీ టు దేవగిరి. దేవగిరి ఈజ్ లొకేటెడ్ ఇన్ రైట్ నౌ మహారాష్ట్ర. సో నెక్స్ట్ వన్ మనకి జలాలుద్దీన్ ఖిల్జీ. ఖిల్జీ డైనాసిటీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై జలాలుద్దీన్ ఖిల్జీ. హీ వాజ్ కిల్డ్ బై అల్లావుద్దీన్ ఖిల్జీ. జలాలుద్దీన్ ఖిల్జీ చంపిన పర్సన్ మనకి అల్లావుద్దీన్ ఖిల్జీ. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చి చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1986 వాజ్ లెజిస్లేటెడ్ టు ఇంప్లిమెంట్ ద ప్రొవిజన్ ఆఫ్. సో 1986 బాల కార్మిక చట్టం. సో అది ఏ ఆర్టికల్ ప్రకారం రూపొందించబడింది లేదా ఏ ఆర్టికల్ని బలపరుస్తుంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో ఆర్టికల్ 23, ఆర్టికల్ 24, ఆర్టికల్ 21 ఆల్ ఆఫ్ దిస్ ఉంది. మనకి ఫండమెంటల్ రైట్స్లో రైట్ టు ఎగ్నెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్, పీడనాన్ని నిరోధించే హక్కు కింద 23 అండ్ ఆర్టికల్ 24 ఉంటాయి. అండ్ ఆర్టికల్ 24 కింద అండ్ చైల్డ్ లేబర్ యాక్ట్ 1986 అనేది లెజిస్లేట్ అది రాబడింది. సో ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆర్టికల్ 24 అండర్ ద ప్రొవిజన్ ఆఫ్ ఆర్టికల్ 24 అండ్ ద చైల్డ్ లేబర్ యాక్ట్ 1986 వాజ్ ఇంప్లిమెంటెడ్. సో ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, ఫండమెంటల్ రైట్స్ ఆల్రెడీ మీకు తెలుసు. ఫండమెంటల్ రైట్స్ పార్ట్ 3లో ఉంటాయి. ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ కంటే 12 to 35 వరకు మనకి ఫండమెంటల్ రైట్స్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్ ఒరిజినల్గా 7 అండ్ దాని తర్వాత రైట్ టు ప్రాపర్టీని అక్కడి నుంచి తీసేయడం వల్ల మనకి టోటల్గా 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వన్, a national emergency remains in operation with the approval of the parliament for a. సో మనకి జాతీయ అత్యవసర పరిస్థితి మనకి ఎవరు విధిస్తారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండర్ ఆర్టికల్ 352 352 ఆర్టికల్ ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇంపోజెస్ నేషనల్ ఎమర్జెన్సీ ఇన్ ఇండియా విత్ ద స్పాన్ పీరియడ్ ఆఫ్ ఎంత వరకు అని అడుగుతున్నారు. గరిష్ట కాలం మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ 6 months. సో మనకి నేషనల్ ఎమర్జెన్సీ అనేది విధించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, the word secular was inserted in Indian constitution by. సో ఏ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా సెక్యులర్ అనే పదాన్ని, లౌకిక అనే పదాన్ని రాజ్యాంగంలో చేర్చారని అడుగుతున్నారు. ఆప్షన్స్లో 44th, 52nd, 42nd, 34th. సో 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇండియాలో లౌకిక సెక్యులర్ అనే పదాన్ని చేర్చడం జరిగింది. సెక్యులర్, సోవరిన్, సోషలిస్ట్, డెమోక్రటిక్, రిపబ్లిక్, లిబర్టీ, ఫెటర్నిటీ ఈ పదాలన్నీ కూడా మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని ప్రియంబుల్ సో మనకి కనిపిస్తాయి. ది సెక్యులర్ వర్డ్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా బై 42nd అమెండ్మెంట్ యాక్ట్. సో క్వశ్చన్, ద ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ ఈజ్ లొకేటెడ్ ఎట్. సో ఐబిఆర్డి ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అనేది ఎక్కడ లొకేట్ అయ్యిందని అడుగుతున్నారు. వాషింగ్టన్. అండ్ యాజ్ వెల్ యాజ్ దీంతో పాటు ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఐఎంఎఫ్ యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా మనకి వాషింగ్టన్లోనే ఉంది. సో నెక్స్ట్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఐఎల్ఓ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి జెనీవా ఇన్ స్విట్జర్లాండ్లో ఉంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఐసీజే యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ది హెగ్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ దట్ నెదర్లాండ్స్. సో ది హెగ్లో మనకి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఉంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాషింగ్టన్ అండ్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ కూడా మనకి వాషింగ్టన్లోనే. నెక్స్ట్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ ఎ జెనీవా.
The only difference between the GNP GDP is that GDP does not include income of, so gross national product and gross domestic product. GNP కి GDP కి ఒకే ఒక్క డిఫరెన్స్ ఉంటుంది అని అడుగుతున్నారు. సో GDP అనేది క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏది ఇంక్లూడ్ చేసుకోడు అని అడుగుతున్నారు. సో GDPని క్యాలిక్యులేట్ చేసినప్పుడు అబ్రాడ్ ఇన్కమ్ని మనం ఇంక్లూడ్ చేసుకోం కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అంటే ఒక నిర్ణీత కాలంలో ఇండియాలో మాత్రమే, అంటే జాగ్రఫికల్ ఏరియా మన కంట్రీ లోపల విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ టైం అండ్ ఏవైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ మనం చేసామో సో దానిని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో అబ్రాడ్ నుంచి వచ్చే సర్వీసెస్ కానీ లేకపోతే ఇన్కమ్ని కానీ దీంట్లోకి తీసుకోరు కాబట్టి జీడిపిలోకి ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, which refers to the ability of a nation to improve standard of living of its citizens. ఒక కంట్రీ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని దేని ద్వారా చెప్పచ్చు అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో ఇంటర్నేషనల్ డెవలప్మెంట్, నేషనల్ డెవలప్మెంట్, డొమెస్టిక్ డెవలప్మెంట్, రూరల్ డెవలప్మెంట్. యాక్చువల్గా మనకి జాతీయ అభివృద్ధి ద్వారా ఒక కంట్రీ యొక్క సిటిజన్స్ అభివృద్ధిని లేదా వాళ్ళ యొక్క మెయిన్ లివింగ్ స్టాండర్డ్ని మనం డిసైడ్ చేయొచ్చు లేదా లివింగ్ స్టాండర్డ్ని డిస్క్రైబ్ చేయొచ్చు. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి నేషనల్ డెవలప్మెంట్. National development refers to the ability of a nation to improve standard of living of its citizens. Option B is the correct answer. Which of the following is required to get more income by the people? సో ప్రజల ద్వారా ఎక్కువ ఆదాయం పొందడానికి ఏది కావాలి? ఆప్షన్స్లో బెటర్ ప్రైస్ దేర్ ప్రొడ్యూస్ అండ్ కంటిన్యూస్ జాబ్, బెటర్ వేజెస్, ఆల్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్. సో జనరల్గా మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రిక్వైర్డ్ టు మోర్ ఇన్కమ్ రావాలంటే బెటర్ జాబ్ ఉండాలి, ఆ బెటర్ జాబ్లో బెటర్ వేజెస్ అనేవి అంటే శాలరీస్ అనేవి బెటర్గా ఉండాలి అండ్ బెటర్ ప్రైజెస్ దేర్ ప్రొడ్యూస్. ఈ మూడు ఉంటేనే అది మనకి సాధ్యం అవుతుంది కాబట్టి ఆల్ ఆఫ్ ద ఆప్షన్స్ ఆర్ కరెక్ట్. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చి ఆరెంజ్ బుక్ ఈజ్ అన్ అఫీషియల్ పబ్లికేషన్ ఆఫ్. ఆరెంజ్ బుక్ అనేది ఏ కంట్రీ యొక్క అఫీషియల్ పబ్లికేషన్ అంటున్నాం. సో జనరల్గా చాలా కంట్రీస్కి అఫీషియల్ పబ్లికేషన్స్కి ఒక కలర్ని ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఇండియాకి వచ్చేటప్పటికి వైట్ పేపర్, అఫీషియల్ డాక్యుమెంట్ ఆఫ్ ఇండియా అని మనం దేన్ని పిలుస్తామంటే వైట్ పేపర్. అలాగే బ్రిటన్ కంట్రీకి వచ్చేటప్పటికి బ్లూ బుక్. సో బ్లూ బుక్ ఈజ్ ద అఫీషియల్ పబ్లికేషన్ ఆఫ్ విచ్ కంట్రీ అంటే దట్ ఈస్ అ బ్రిటన్. జర్మనీకి కానీ పోర్చుగల్కి కానీ అఫీషియల్ బుక్గా ఉన్నది మనకి వైట్ బుక్. వైట్ బుక్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వైట్ పేపర్. వైట్ పేపర్ ఈజ్ అ అఫీషియల్ డాక్యుమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇండియా లాంటి కొన్ని కంట్రీస్కి. వైట్ బుక్ ఈజ్ అ అఫీషియల్ పబ్లికేషన్ ఆఫ్ జర్మనీ, పోర్చుగల్ లాంటి కంట్రీస్కి. బ్లూ బుక్ ఈజ్ అ అఫీషియల్ పబ్లికేషన్ ఆఫ్ బ్రిటన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆరెంజ్ బుక్ ఈజ్ అఫీషియల్ పబ్లికేషన్ ఆఫ్ నెదర్లాండ్. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చి వాట్ డస్ నాస్కామ్ స్టాండర్డ్ ఫర్? సో నాస్కామ్ యొక్క అబ్రివేషన్ అడుగుతున్నారు. నేషనల్ అసోసియేషన్ షేర్స్ అండ్ సెక్యూరిటీ కంపెనీస్, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్, నేషనల్ ఏజెన్సీ ఆఫ్ సీక్రెట్ సర్వీస్ కంపెనీస్, నన్ ఆఫ్ ద అబోవ్. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నాస్కామ్ అబ్రివేషన్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్. ద ఆథర్ ఆఫ్ అర్థశాస్త్ర వాస్ కాంటెంపరీ ఆఫ్. అర్థశాస్త్ర రాసిన పర్సన్ ఎవరికి సమకాలీకుడు అని అడుగుతున్నారు. సో అర్థశాస్త్ర ఈజ్ రిటన్ బై పర్సన్ హూ ఈజ్ కాల్డ్ ఎస్ అ కౌటిల్య ఆర్ చాణక్య. సో చాణక్య ఈజ్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ మౌర్యన్స్ అండ్ ఎస్పెషల్లీ చంద్రగుప్త మౌర్య. సో ఈయన ఎవరికి సమకాలీనుడు అంటే చంద్రగుప్త మౌర్యుడికి కౌటిల్యుడు సమకాలీనుడు. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మనకి ఇక్కడ అశోకుడు, చంద్రగుప్త, విక్రమాదిత్య, సముద్రగుప్తుడు ఇచ్చాడు. ఇంకొకసారి చూద్దాం. ఇండియన్ నెపోలియన్ అని ఎవరిని పిలుస్తారంటే సముద్రగుప్తుడు. గుప్త వంశంలోనే ఎక్కువగా మనకి అశ్వమేధ యాగాలు చేసింది కూడా సముద్రగుప్తుడే. నెక్స్ట్ అశోకుడు ఏ మతాన్ని ఆచరించాడు అంటే అశోక ఈజ్ ఫాలోడ్ విచ్ రిలీజియన్? సో దట్ ఈస్ బుద్ధిజం. అశోక ఈజ్ రిలేటెడ్ విత్ ద విచ్ వార్ అంటే దట్ ఈస్ అ కళింగ వార్. ధర్మ లేదా దమ్మ ప్రిన్సిపల్ ఈజ్ ఫాలోడ్ బై విచ్ పర్సన్ అండ్ దట్ ఈస్ అశోక. సో ఇక్కడ క్వశ్చన్, ద యాన్యువల్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ డస్ట్లిక్ 2 హ్యాస్ కిక్డ్ ఆఫ్ బిట్వీన్ ఇండియన్ ఆర్మీ అండ్ విచ్ కంట్రీ? సో మనకి డస్ట్లిక్ 2 అనే ఎక్సర్సైజ్ యుద్ధ విన్యాసం ఏ కంట్రీస్కి మధ్య అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో కజకిస్తాన్, అజబెకిస్తాన్, మంగోలియా, ఉక్రెయిన్. సో నొమాడిక్ ఎలిఫెంట్ అనే ఎక్సర్సైజ్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఇండియాకి అండ్ మంగోలియాకి మధ్యలో నొమాడిక్ ఎలిఫెంట్ అనే యుద్ధ విన్యాసం అని జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కజకిస్తాన్, కజింద్. సో కజకిస్తాన్ ఇండియా జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ కజింద్.
సో నెక్స్ట్ అజబకిస్తాన్కి సంబంధించి డస్ట్లిక్ అనే మిలిటరీ ఎక్సర్సైజ్ అజబకిస్తాన్కి అండ్ ఇండియాకి మధ్యలో జరిగే యుద్ధ విన్యాసం. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అలాగే వజ్రప్రహార్ ఈజ్ అ మెయిన్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ దట్ ఇండియా అండ్ యూఎస్ఏ. ఇండియాకి యూఎస్కి సంబంధించి మనకి వజ్రప్రహార్. సో నెక్స్ట్ ఇంకొక యుద్ధ విన్యాసం మనకి శాంతిర్ ఉగ్రసేన మెయిన్గా ఇండియా అండ్ బంగ్లాదేశ్, వీటితో పాటు శ్రీలంక, భూటాన్ ఈ ప్రాంతాలు కూడా దీంట్లో పాల్గొనబోతున్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి స్లినిక్స్. సో స్లినిక్స్ శ్రీలంక ఇండియాకి మధ్య జరిగేది స్లినిక్స్. అండ్ నెక్స్ట్ వజ్రప్రహార్ ఇండియా అండ్ యూఎస్ఏ, కజకిస్తాన్ అండ్ ఇండియా, అజబకిస్తాన్, డస్ట్లిక్ అండ్ ఇండియాకి మధ్యలో అజబకిస్తాన్కి ఇండియాకి మధ్యలో డస్ట్లిక్. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ విమెన్స్ డే 2021? ఎవ్రీ ఇయర్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇంటర్నేషనల్ విమెన్స్ డేని ఏ డేని సెలబ్రేట్ చేస్తారు అంటే March 8th. అయితే ఈ ఇయర్ 2021 March 8th సెలబ్రేట్ చేసుకున్న ఇంటర్నేషనల్ విమెన్స్ డే యొక్క ఇతివృత్తాంతం థీమ్ ఏంటి అని అడుగుతున్నారు. సో విమెన్స్ ఇన్ లీడర్షిప్, అచీవింగ్ అండ్ ఈక్వల్ ఫ్యూచర్ ఇన్ COVID-19 వరల్డ్. సో మనకి ఏదైతే నాయకత్వంలోని మహిళలు COVID-19 ప్రపంచంలో సమాన భవిష్యత్తుని సాధించడం అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ద ఫస్ట్ ఎవర్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ డెస్క్ ఆఫ్ ఇండియా బీన్ సెటప్ ఇన్ విచ్ సిటీ? భారతదేశంలో మొట్టమొదటి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ డెస్క్ ఏ నగరంలో ఏర్పాటు చేయబడుతుంది? చెన్నై, పూణేనా, హైదరాబాద్, కొచ్చిన్ అని అడుగుతున్నారు. సో హైదరాబాద్లో ఇండియా యొక్క ఫస్ట్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ డెస్క్ అనేది ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. సో ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అలౌస్ కంప్యూటర్స్ టు ట్రాన్స్ఫర్ డేటా యూజింగ్ అ టెలిఫోన్ లైన్? ఈ కింది వాటిలో టెలిఫోన్ లైన్ల ద్వారా డేటాను బదిలీ చేయడానికి ఏ కంప్యూటర్ పరికరాన్ని ఉపయోగిస్తున్నారని అడుగుతున్నారు. దట్ ఈస్ అ మోడెమ్.